అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సోమవారం అంటేనే మనకి గుర్తొచ్చే దైవం పరమేశ్వరుడు అంటేనే మనకి గుర్తొచ్చే రూపం లింగరూపం. లింగరూపంలో గుర్తొచ్చిన వెంటనే మనకి అభిషేకం చేసేయాలని అనిపిస్తుంది. వెంటనే అంటే ఆ చెంబుడు నీళ్లు పోసినా చాలు పరమేశ్వరుడికి అని, అంటే భోళాశంకరుడు అంటారు. సృష్టి స్థితి లయకారకుడు పరమేశ్వరుడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి పూజలు చేస్తూ ఉంటాం. అందులోనూ చూడండి, శివుని ఆజ్ఞ లేనిదే చేవైనా కుట్టదు అంటారు. అంతేకాదు, సంపదలు కావాలి అంటే అది కేవలం పరమేశ్వరుడు ఒక్కడే ఇవ్వగలడు. సంపదలు కావాలని చెప్పి కోరుకుండే వాళ్ళు సోమవారం నాడు ఏం చెయ్యాలో చూద్దాం. అంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు సోమవారం. అందుకనే సోమవారం అనేసరికి మనందరము కూడా పరమేశ్వరాలయానికి వెళ్ళిపోతాం. మరి కొన్ని పనులు చేయకూడదు, కొన్ని పనులు చేయాలి. సోమవారం నాడు అసలు ఏం చేయకూడదు, ఏం చేస్తే మనకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అంటే ఐశ్వర్యం లభిస్తుంది అన్నది మనం తెలుసుకోవాలి. అందులోనూ మనందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి మంత్రం పంచాక్షరి మంత్రం, పరమేశ్వరుని యొక్క పంచాక్షరి మంత్రం. సోమవారం నాడు ముందర అసలు ఏం చేయకూడదు అంటే ఒత్తులు చేయకూడదుట. ప్రతిరోజు దూది ఒత్తులు చేసుకుండే వాళ్ళకి పర్వాలేదు, కానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే చేస్తే, అది కూడా సోమవారం రోజు దూది ఒత్తులు చేయకూడదు. ఇప్పటికీ కూడా కొంతమంది ఇళ్లల్లో దూది ఒత్తులు చేసుకుంటూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, సోమవారం నాడు తెల్లటి దుస్తులు ధరించాలి. చంద్రునికి ప్రతీక. సోమ అంటే చంద్రుడు కదా, చంద్రునికి ప్రతీక. అందుకని తెలుపు రంగు దుస్తులు ధరించాలి. అంతేకాదు, తెల్లని వస్తువులు మాత్రం ఎట్టి పరిస్థితులలో, అది పాలవ్వచ్చు, తెలుపు రంగు దుస్తులు అవ్వచ్చు, పెరుగు అవ్వచ్చు, బియ్యం అవ్వచ్చు, ఏదైనా సరే తెల్లటి దుస్తులను సోమవారం నాడు దానం చేయకూడదు అనమాట. అంటే ఒకవేళ చూడండి, చంద్రుడు బలహీనంగా ఉంటే చంద్రగ్రహానికి ప్రీతిపాత్రమైనటువంటి బియ్యాన్ని దానం ఇమ్మంటారు. అది పండితుల లేకపోతే పూజారులు, మనకి పురోహితులు ఆ మంత్రాలతో చేసేదాన్ని పక్కన పెట్టండి. మామూలుగా మనం సోమవారం నాడు తెల్లటి వస్తువులు ఏమీ ఇవ్వకూడదు. కానీ తెలుపు రంగు దుస్తులు గనక ధరిస్తే మంచిది. ఆ చంద్రుని యొక్క ప్రభావం మన మనసు మీద ఉంటుంది కాబట్టి మనసు మీద ప్రభావం చూపిస్తుంది. చాలామంది కొత్త బట్టలు గనక సోమవారం వేసుకుంటే గనక అది చాలా ప్రమాదం. అగ్ని తత్వాన్ని కలిగి ఉంటుంది సోమవారం. అందుకని చెప్పి ఎట్టి పరిస్థితులలోనూ కొత్త బట్టలు వేసుకోకూడదు. అది కూడా ఏ పుట్టినరోజో, పెళ్లి రోజో, పండగ రోజులలో వాటికి మినహాయింపులు ఉంటాయి. అది కూడా ముందు రోజు పసుపు బొట్లు పెట్టేసి ఒకసారి దేవుడి దగ్గర పెట్టేస్తారు. పెట్టేసప్పుడు సోమవారం కట్టుకోవచ్చు. దానికి కూడా అమెండ్మెంట్స్ అంటాం కదా, పరిహారం అనమాట అది. అంతేగాని అప్పటికప్పుడు సోమవారం నాడు ఎట్టి పరిస్థితులలోనూ కొత్త బట్టలు కట్టుకోకూడదు. అలాగే సోమవారం ధాన్యం కొనుక్కోవడం కానీ అలాంటి పనులు చేయకూడదు. సోమవారం నాడు పాలతో పరమేశ్వరునికి అభిషేకం చేసిన, చెరుకు రసంతో పరమేశ్వరునికి అభిషేకం చేసిన చాలా మంచి ఫలితం కలుగుతుంది. భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలు పడకూడదు. గొడవలు పడితే అవి విడిపోయేదాకా వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగే సోమవారం రాహుకాల సమయంలో శుభకార్యాలు చేయడం కానీ, ప్రయాణానికి వెళ్ళడం కానీ ఎప్పుడూ చేయకూడదు. సోమవారం నాడు ఎట్టి పరిస్థితులలోనూ సర్పాలను చంపడం కానీ, సర్పాలను అదిలించడం కానీ అలా చేస్తే పరమేశ్వరునికి నచ్చదుట, ఆగ్రహానికి గురి అవుతారు అని. అలాగే సోమవారం నాడు వీలైతే మాంసాహారాన్ని తినకుండా సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తినండి. కొంతమంది చూడండి, అసలు ఆదివారం కూడా మాంసాహారం తినకూడదు, కానీ చాలామంది ఇళ్లల్లో ఆదివారం మాంసాహారం తినడం ఒక రివాజుగా వస్తుంది కదా. ఆదివారం అనేసరికి మాంసాహారం తింటారు. అది కూడా మిగిలిపోతే ఫ్రిడ్జ్లో దాచుకుని మళ్ళీ ఆ మర్నాడు సోమవారం తింటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. ఎట్టి పరిస్థితులలోనూ అలా తినకండి. సోమవారం నాడు ప్రత్యేకంగా సోమవారం నాడు పుస్తకాలు, పెన్నులు ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుక్కోకూడదుట. ఎవరితోటి వాదించకూడదు, ఎవరితోటి గొడవ పడకూడదు. ఆదివారం ఎలాగ షేవింగ్ చేయకూడదు, అలాగే సోమవారం కూడా షేవింగ్ చేయకూడదు అంటారు. కానీ దీనికి కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి సోమవారానికి. షేవింగ్ విషయంలో, కటింగ్ విషయంలో అది మీ మీ ఇంటి అలవాట్లను బట్టి మీరు మీ పెద్దవాళ్ళని అడగచ్చు. అలాగే శివలింగాన్ని ఇంట్లో పూజ చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఆడవాళ్ళు ఇత్తడి శివలింగాన్ని కనుక తెచ్చుకొని పూజ చేస్తే చాలా మంచిది. ఒకవేళ మీకు వంశపారంపర్యంగా గనక లింగ రూపంలో శివుడిని పూజించడం ఆచారం అయితే దానికి ఎటువంటి దోషం లేదు.
ఏ రకమైన శివలింగం మీ ఇంట్లో పూజింపబడుతోందో తరతరాల నుంచి ఆ శివలింగాన్ని పూజించుకోవచ్చు. పూజిస్తే మాత్రం ఖచ్చితంగా చిన్న శివలింగం ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే 2-5 అంగుళాల లోపే ఉండాలంటే బొటనవేలు పరిమాణం కంటే చిన్నది ఉండాలి మొత్తం అంతా కలిపి. పానవత్తం దగ్గర నుంచి పైదాకా మొత్తం అంతా కలిపి బొటనవేలు కంటే చిన్నది ఉండాలన్నమాట. అంతకంటే పెద్దది ఎట్టి పరిస్థితులలోనూ ఉండకూడదు. ఒకవేళ శివలింగం ఇంట్లో ఉంటే ప్రతిరోజు తప్పనిసరిగా శివుడికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసి పైన చూడండి నీళ్లు బొట్టు బొట్టు పొట్టు పెట్టేలాగా మీరు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే నెలసరి వచ్చిన వాళ్ళు దూరంగా ఉండాలి. వాళ్ళు ఎట్టి పరిస్థితులలోనూ శివలింగం ఇంట్లో ఉంటే గనక కలుపుకోకూడదు. ఖచ్చితంగా ఇంట్లో పరమేశ్వరునికి అభిషేకం చేయకుండా మాత్రం ఉండకూడదు. వీలైనంత వరకు బ్రాహ్మ ముహూర్తంలో పూజలు గనక చేసినట్లయితే శివలింగానికి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. పంచాక్షరి మహామంత్రాన్ని వదలకుండా జపించండి.